హాయ్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి స్టెనో ఆన్సర్ కీ వచ్చింది కదా. సో అయితే మన రీజనింగ్ క్వశ్చన్స్ అసలు ప్యాటర్న్ ఏంటి, మనకున్న ఎస్ఎస్సి సిలబస్ ఏంటి, కొత్తగా ఏం అడిగాడు, సో అవన్నీ తెలుసుకుందాం. ఓకేనా? సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? చూడండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఫస్ట్ ఏం చేస్తుంటే ఈజీ క్వశ్చన్స్ నుంచి తీసుకుంటాను. ఓకేనా? మనకు కంప్లీట్గా ఓల్డ్ ఎస్ఎస్సి ప్యాటర్న్ అయితే, అంటే కంప్లీట్గా ఎస్ఎస్సి ప్యాటర్న్ క్వశ్చన్ కాకుండా మనకి ఎస్ఎస్సిలో రేర్గా అడిగే క్వశ్చన్స్ అండ్ మనకి ఎస్ఎస్సి ప్యాటర్న్ క్వశ్చన్ కానివి తీసుకుంటాను. ఓకేనా? సో ఫస్ట్ ఈజీ నుంచి వస్తాను. చూడండి, ఈ రెండు క్వశ్చన్లు చాలా ఈజీ, అంటే సేమ్ ప్యాటర్న్, ఈజీ క్వశ్చన్సే, బట్ మనకు ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. ఓకేనా? చూడండి, ఈ క్వశ్చన్ మిస్టేక్ చేశాడు, ఈజీ క్వశ్చన్. ఓకేనా? సో మనకేంటంటే ఒక ఆర్డర్లో, ఒక అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ ఆర్డర్లో ఇచ్చినప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉందనుకో, మనకు 5th ప్లేస్ అనుకోండి, ఇక్కడ 5 మెంబర్స్ ఉంటారు, టాప్లో 4 ఉంటారు. ఓకేనా? టోటల్ 10. ఓకే, అలా కౌంట్ చేసుకున్న దాంట్లో చిన్న మిస్టేక్స్ ఉంటే మనకి రాంగ్ అవుతాయి అనమాట. సో ఇలాంటి క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, మనకి సీజీఎల్ ఎగ్జామ్ ఉంది కదా. ఓకేనా? సో ఈజీయే, జస్ట్ ఒక 1 to 2 days ప్రాక్టీస్ చేసినా ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, అతను రాంగ్ పెట్టిన క్వశ్చన్ ఉందా, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 45 స్టూడెంట్స్ ఉన్నాయంట. రాహుల్ ఈజ్ ర్యాంక్డ్ ఫ్రమ్ ద టాప్ 20th ఫ్రమ్ ద టాప్. సో టాప్ నుంచి 20th రాహుల్ ర్యాంక్ అనుకున్నాం. సో పైన 19 మెంబర్స్ ఉంటారు, కింద 25 మెంబర్స్ ఉంటారు. ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ర్యాంక్స్. సో ర్యాంక్స్ ఎక్కువ నుంచి తక్కువకి ఇట్లా అరేంజ్ చేసాం అనుకో, వాట్ విల్ బి ద రాహుల్ పొజిషన్ ఫ్రమ్ ద బాటమ్ నుంచి రాహుల్ పొజిషన్ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ 25, ఇది ఎంత అవుతుంది, 26 అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏం పెట్టాడు, 25th అని పెట్టాడు. సో అట్లా అనమాట, అంటే ఈజీ క్వశ్చనే, మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్. ఓకేనా? చూడండి, ఇది అంటే మనకి ఎస్ఎస్సీలో అడగలేదని కాదు, రేర్గా, ఇంతకుముందు రేర్గా అడిగేవాడు. సో ఇలాంటి క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది న్యూ ప్యాటర్న్ క్వశ్చన్, ఈజీయే బట్ న్యూ అనమాట, న్యూ ప్యాటర్న్. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఏం చేశాడు, కంపేర్ ద ఫాలోయింగ్ 2 అడ్రసెస్ ఇచ్చి రెండింటిని కంపేర్ చేయమన్నాడు. సో చూస్తే ఫస్ట్ది మిస్ నేహా వర్మ, ఫ్లాట్ నెంబర్ 204, టవర్ బ్రిక్, గ్రీన్ అక్రాస్, పూణే అని చెప్పేసి పిన్ కోడ్ 401045. నెక్స్ట్ అడ్రస్ 1, అది అడ్రస్ 2లో మిసెస్ నేహా వర్మ, ఫ్లాట్ నెంబర్ ఇది మొత్తం సేమ్ ఇచ్చాడు. అయితే మనల్ని ఏమడిగాడు, ఆర్ దిస్ లైక్లీ టు బి ద సేమ్. సో ఈ రెండు సేమ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే వాళ్ళిద్దరు పర్సన్స్ అడ్రస్ సేమ్ అయ్యే ఛాన్స్ ఉందండి. మనకి కింద ఆప్షన్ ఇచ్చారు చూడండి. సో అంటే ఈ క్వశ్చన్ న్యూ ప్యాటర్న్ అయినా మనకు ఆప్షన్ చూసి ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ సిటీ కోర్స్ డస్ నాట్ మ్యాచ్, కోర్స్ మ్యాచ్ అవుతుంది, సో ఇది తప్పు. నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ తప్పు. నో, ద నేమ్ టైటిల్స్ ఆర్ డిఫరెంట్, తప్పు. నేమ్ సేమ్ కదా. సో ఆల్ మేజర్, అంటే వాళ్ళిద్దరు సేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మేబీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ అయ్యి ఉండొచ్చు అనమాట, మిస్సెస్ అనేది. ఓకేనా? సో అలా అనమాట, చాలా సిల్లీ క్వశ్చన్. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చాను. నెక్స్ట్ చూడండి, ఆల్ ఫ్లవర్స్ ఆర్ ప్లాంట్స్. ఓకేనా? ఆల్ ఫ్లవర్స్ ఆర్ ప్లాంట్స్, సమ్ ప్లాంట్స్ ఆర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. చూడండి, మనకి ఏంటంటే మనకు నార్మల్గా మనకి ఎట్లా ఇస్తారు, 1 2 3 1 2 ఇచ్చేసి మనకి కింద ఆప్షన్ ఇస్తారు. ఇది అలా లేకుండా సెంటెన్స్లోనే ఇచ్చారు అనమాట. ఓకేనా? సో సెంటెన్స్లోని ఇచ్చి విచ్ ఇస్ లాజికలీ వ్యాలిడ్ అని అన్నాడు. నో ప్లాంట్స్ ఆర్ ఫ్లవర్స్ కాదు, సమ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ ప్లాంట్స్ కాదు, ఎందుకంటే ఆల్ ఫ్లవర్స్ ఆర్ ప్లాంట్స్. సమ్ ప్లాంట్స్ ఆర్ ఫ్లవర్స్, అవును, సమ్ ప్లాంట్స్ ఫ్లవర్స్ అనేది కరెక్ట్, ఆల్ అనేది రాంగ్. ఓకేనా? అంటే మనకి సిలాజియమ్స్లో మనకి ఎట్లా ఇచ్చేది 1 2 ఇట్లా ఇచ్చేది, ఇక్కడ లైన్గా ఇచ్చాడు. సో ఇలాంటివి కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో వాడు ఏమి ఇచ్చాడు, ఎట్లా ఇచ్చాడని, అంతే న్యూ ప్యాటర్న్ కాబట్టి మీరు సిలాజియమ్స్లో అడిగాడు, డిఫరెంట్గా అడిగాడు అనే ఛాన్స్ కూడా ఉంది. సో సిలాజియంలో మనకి ఇలా లైన్ ప్యాటర్న్ కూడా అడుగుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది చూడండి, జడ్జిమెంట్ అంటే మనకి నెగిటివ్ జడ్జిమెంట్ అడుగుతున్నాడు.
పాజిటివ్ జడ్జిమెంట్ కూడా అడుగుతున్నాడు. ఓకేనా. సో నెగిటివ్లో ఎట్లా రియాక్ట్ అవ్వాలి, పాజిటివ్లో ఎట్లా రియాక్ట్ అవ్వాలని కూడా అడుగుతున్నాడు. ఇది చూడండి, కింద మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఫస్ట్ది అయితే ఆఫరింగ్ హెల్ప్ టు అన్ ఎల్డర్లీ పర్సన్ క్యారింగ్ హెవీ బ్యాగ్స్. నెక్స్ట్ ఈలింగ్ ఎట్ సమ్మన్ హూ బంప్డ్ ఇన్ టు యూ. సో కింద ఆప్షన్ బేబీ ఏడుస్తుంటే మనం పట్టించుకోకుండా ఉంటాం ట్రైన్. తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ సంథింగ్ క్రాస్ చేయటం అనేది ఇచ్చాడు. సో వీటిలో మనకి సోషల్ సిచ్యువేషన్లో మనకి బెస్ట్ జడ్జిమెంట్ ఏదంటే అందరూ, అంటే చాలా ఈజీ క్వశ్చన్ ఇది, అందరూ అదే పెడతారు. ఓకేనా. సో ఇక్కడ మీరు చేయకూడని మిస్టేక్ ఏంటంటే, మీరు క్వశ్చన్ చూసి మనకి ఇది న్యూ ప్యాటర్న్ ఇది తెలియదని స్కిప్ చేయటం. ఓకేనా. సో క్వశ్చన్ చదివి దాని తర్వాత ఆప్షన్ కూడా చూసి అప్పుడు రాకపోతే స్కిప్ చేయండి. ఓకేనా. డైరెక్ట్గా క్వశ్చన్ మనకి బెస్ట్ జడ్జిమెంట్ అన్నాడు, ఎప్పుడు చూడలేదని చెప్పేసి స్కిప్ చేయొద్దు. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి, D/H. D/H ఆస్ అంటే వాడు ఇట్లా రాయలేక మనకి ఇట్లా సెంటెన్స్లో ఇచ్చాడు. సో ఇది కూడా మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. G/H ఏంది, ఆస్ J అని. ఓకేనా. సో ఇలాంటివి కూడా అంటే జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికో, లేకపోతే వాడు మరి సిస్టంలో సపోర్ట్ చేయలేదో తెలియట్లేదు. సో ఇలాంటి లైన్లో అడుగుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఉంది, ఆల్ మెన్ ఆర్ మోర్టల్, సోక్రటీస్ ఈజ్ మెన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. సో ఇది సిల్లీ క్వశ్చన్స్ అడిగాడు. అంటే మనకి టోటల్గా మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సిల్లీ క్వశ్చన్ ఆల్మోస్ట్ 10+ క్వశ్చన్స్ సిల్లీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా. ఇది కూడా మనకు అదే, ఏది సిలాజిమ్స్ క్వశ్చన్ ఇట్లా స్ట్రైట్గా క్వశ్చన్ లాగా అడిగాడు. ఓకేనా. ఆల్ మెన్ ఆర్ మోర్టల్, సోక్రటీస్ ఈజ్ మెన్. సో ఇక్కడ సోక్రటీస్ ఉంటారు. సోక్రటీస్ నాట్ మోర్టల్, తప్పు. సోక్రటీస్ ఇమ్మోర్టల్, తప్పు. సోక్రటీస్ ఎ గాడ్, తప్పు, అసలు లేని. ఓకేనా. లేదు ఇది నార్మల్ సెంటెన్స్లోకి సిలాజిమ్స్లో కాకుండా డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు, సోక్రటీస్ మోర్టల్, ఇది కరెక్ట్. ఓకేనా. డైరెక్ట్గా లాజికల్గా ఓకేనా థింక్ చేసి కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది సిలాజియం క్వశ్చన్ అవుతుంది. ఇది డిఫరెంట్ ఇచ్చాడు చూడండి. ఓకే, ఇది హిందీలో డిఫరెంట్ ఇచ్చాడు. మనకి నోటిఫికేషన్ ఎప్పుడైనా ఉంటుంది, హిందీ అండ్ ఇంగ్లీష్ కాన్ఫ్లిక్ట్ వస్తే, అంటే క్వశ్చన్ కాన్ఫ్లిక్ట్ వస్తే ఇంగ్లీష్నే కన్సిడర్ చేయమని చెప్తారనమాట. ఓకేనా. సో చూడండి, ఆల్ బర్డ్స్ కెన్ ఫ్లై. సో అన్ని బర్డ్స్ ఫ్లై అవుతాయి. సమ్ బర్డ్స్ కెనాట్ ఫ్లై, కొన్ని బర్డ్స్ ఫ్లై అవ్వవు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్ ఇస్ కరెక్ట్. ఓకే, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఏది కరెక్ట్, సమ్ బర్డ్స్ అంటే మనకి కొన్ని బర్డ్స్ ఫ్లై అవ్వవు కదా, ఇది కూడా అంటే లైక్ హెన్ అలాంటి ఫ్లై అవ్వవు కదా. ఆల్ బర్డ్స్ క్యాన్ స్విమ్, ఆల్ బర్డ్స్ క్యాన్ స్విమ్, నో. సమ్ బర్డ్స్ ఆర్ ఫిష్, తప్పు. ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్, తప్పు. సమ్ బర్డ్స్ కెనాట్ ఫ్లై, కొన్ని బర్డ్స్ ఫ్లై అవ్వవు కాబట్టి అది కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి, ఇది ఇంకా సిల్లీ క్వశ్చన్. మనకేమి ఇచ్చాడంటే, నెంబరు ఈవెన్ డిజిట్తో వెళ్ళి ఎండ్ అయితేనేమో బ్యాచ్ 1 అంట, అండ్ ఆడ్ డిజిట్తో ఎండ్ అయితే బ్యాచ్ 2 అంట. ఐడెంటిఫైడ్ ద రోల్ నెంబర్ ఫ్రమ్ బ్యాచ్ 1 బ్యాచ్ 2. అయితే బ్యాచ్ 1 బ్యాచ్ 2 రోల్ నెంబర్ను ఐడెంటిఫై చేయమన్నాడు. ఓకేనా. బ్యాచ్ 1 అంటే ఫస్ట్ ఈవెన్ ఆర్డ్ ఉండాలి, ఈ రెండు ఈవెన్ కాదు, ఈ రెండు ఆర్డ్ కాదు, ఈ రెండు ఆర్డ్ కాదు, ఈవెన్ ఆర్డ్ ఇది ఒకటే. ఓకేనా. సో ఇది సిల్లీ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, మనకి ఇన్పుట్ అవుట్పుట్. ఓకేనా. ఇన్పుట్ అవుట్పుట్ మీద క్వశ్చన్స్ అడిగాడు. సో ఇవి ప్యూర్ బ్యాంక్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. సో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు బ్యాంక్లో ఇలాంటి క్వశ్చన్లు ఉండేవి. ఎగ్జామ్ 4 or 5 క్వశ్చన్స్ అడిగేవాడు. ఓకేనా. ఇన్పుట్ అవుట్పుట్ కాకపోతే డిఫరెంట్ క్వశ్చన్స్, అంటే డిఫరెంట్ ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వడం. ఒకటే ఇన్పుట్ అవుట్పుట్ మీద ఇక్కడ మధ్యలో స్టెప్స్ మిస్ చేయటం, ఓకే, లాస్ట్ స్టెప్ అడగటం, అట్లా ఇచ్చేవాడు. ఓకేనా. అంటే ఒక ఇన్పుట్ ఇచ్చి, ఒక స్టెప్స్ ఇచ్చి, ఇంకో రెండో ఇన్పుట్ ఇచ్చి దాంట్లో సెకండ్ స్టెప్ ఏంది, థర్డ్ స్టెప్ ఏంది, లాస్ట్ స్టెప్ ఏంది, అలా అడిగేవాడు. ఓకేనా. సో ఈ క్వశ్చన్లో మనకి 3 క్వశ్చన్స్ వచ్చాయి, 3 or 4 క్వశ్చన్స్ వచ్చాయి పేపర్ 50 క్వశ్చన్స్లో. ఓకేనా. 3 క్వశ్చన్స్ అనుకుంటా, 4 కదా, 3 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. మనకి సీజీఎల్లో కూడా కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ ఇన్పుట్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి, నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. చూడండి, బాక్స్ 5321, మొబైల్ 86, టైగర్
ఫ్యాన్ 39. వాట్ విల్ బి ద స్టెప్ 2 ఆఫ్ ద అరేంజ్మెంట్? అంటే ఇప్పుడు లాజిక్ ఏమి ఇచ్చాడో తెలియదు అక్కడ, అంటే ఆ లాజిక్ ఏమి ఇచ్చాడో ఎలా చేయమని చెప్పాడో తెలియదు, కానీ స్టెప్ 2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తుందో నాకైతే అర్థం కాలేదు. మరి ఎందుకు పేపర్ ప్రిపేర్ చేసేవాడు కూడా ఫైండ్ అవుట్ చేస్తాడో లేదైతే తెలియదు కానీ, ఓకేనా, అస్సలు సెన్స్ లేకుండా ఇచ్చాడు. మేబీ అన్నీ ఒకటే, అంటే లైక్ ఇది క్వశ్చన్ డిఫరెంట్, ఇది క్వశ్చన్ డిఫరెంట్, ఓకేనా. లాజిక్ మరి ఏ లాజిక్ ఫాలో అవ్వాలో తెలియదు. సేమ్ మరి ఇన్పుట్ అవుట్పుట్ అన్నిటికి ఒకటే లాజిక్ ఉండిద్ది ఏంటి? అట్లా అయితే నేను అయితే అనుకోవట్లేదు ఒకటే లాజిక్ ఉండిద్దని, డిఫరెంట్ లాజిక్. సో ఇక్కడ ఈడేం తీసుకున్నాడు, నెంబర్ డిసెండింగ్ తీసుకుంటే ఇది ఇది మరి ఆల్ఫాబెట్స్ కూడా డిఫరెంట్గా తీసుకుంటారు. సో ఇలాంటి క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి బాగా, ఓకేనా. బ్యాంక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పి బ్యాంకింగ్ క్వశ్చన్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఓకేనా. ఓకేనా, చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నాకు అంటే లైక్ నేను ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యాయి కాబట్టి జస్ట్ నాకు ఐడియా ఉంది ఇన్పుట్ అవుట్పుట్ మీద. బ్యాంకింగ్ చేసినప్పుడు నేను చాలా అంటే లైక్ కొన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత వదిలేసిన కాబట్టి నాకు అంత ఐడియా లేదు ఇన్పుట్ అవుట్పుట్ మీద, అంటే లాజిక్స్ ఏముంటాయని, ఓకేనా. అందుకే ఇక్కడ ఆన్సర్ చేయట్లేదు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఇన్పుట్ అవుట్పుట్ క్వశ్చనే. వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ద అరేంజ్మెంట్? చూడండి, మనకి ఇక్కడ స్టెప్ 2 అడిగాడు, ఇక్కడ లాజిక్ అడిగాడు, ఓకేనా. ఇక్కడ ఇట్లా 5 స్టెప్స్ ఇచ్చి లాజిక్ అడిగాడు కాబట్టి రీజనబుల్ ఉంది. ఇక్కడ అసలు లాజిక్కే ఇవ్వకుండా స్టెప్ 2 అంటే మరి తెలియదు, ఓకేనా. అది సో ఇన్పుట్ అవుట్పుట్ ఇంపార్టెంట్ మీకు. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇది అంటే లైక్ ఒక క్వశ్చన్ ఇచ్చేసి కింద మనకి, అంటే ఇది కూడా ప్రతి షిఫ్ట్లో అడిగాడు. ఇప్పుడు అంటే ఇది ఫస్ట్ షిఫ్ట్లో అంటే కొన్ని 2 క్వశ్చన్ ఈజీ అంటే లైక్ తక్కువ అంటే లెంత్ ఉన్న క్వశ్చన్ అడిగాడు. మిగతా షిఫ్ట్లో అయితే పెద్ద పెద్ద క్వశ్చన్లు అడిగాడు. పెద్ద అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్స్ అని ఇస్తాడు. ఒక వ్యక్తి క్వాలిఫికేషన్స్ అని ఇస్తాడు. డిగ్రీ అయిపోయింది, బీటెక్ డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సి చేస్తున్నాడు, డిగ్రీలో ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత ఏజ్ అని, తర్వాత జాబ్ జాబ్కి ఉండాల్సిన క్వాలిటీస్, ఓకేనా అని చెప్పేసి ఇస్తాడు. ఎంఎస్సి అయిపోవాలి, ఇంత పర్సంటేజ్ ఉండాలి, ఓకేనా. సో తర్వాత ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇస్తాడు. అయితే కింద ఆప్షన్ ఇదే సేమ్ ఇస్తాడు, ఏ ఆప్షన్ ఇచ్చి సెలెక్ట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నిశాంత్ హ్యాస్ 68% బీఎస్సీ, పెండింగ్ ఎంఎస్సీ రిజల్ట్, 3 years టీచింగ్ ఎక్స్పీరియన్స్, 27 years ఓల్డ్, విల్లింగ్ ఫర్ ప్రొబేషన్, అంటే ప్రొబేషన్లో జాయిన్ అవడం కూడా విల్లింగ్, వాట్ టు డూ, అయితే ఏం చేయాలి? కింద ఆప్షన్ ఏమి ఇచ్చాడు, వెయిట్ ఫర్ రిజల్ట్ దెన్ డిసైడ్, రిజెక్ట్ డ్యూ టు ఇన్కంప్లీట్ పీజీ, రిఫర్ టు ప్రిన్సిపాల్, సెలెక్ట్ నిశాంత్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని క్వశ్చన్లో క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు, జాబ్కి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అడిగారు, బట్ ఇక్కడ జాబ్కి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వలేదు, ఓకేనా. మనం రిజెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇన్కంప్లీట్ పీజీ ఉందని చెప్పి, లేదా రిజల్ట్ కోసం వెయిట్ చేసి డిసైడ్ చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ మనకి అడిగిన షిఫ్ట్లు అన్ని క్వశ్చన్స్లో కూడా మనకి మీకు ఎంఎస్సి అవ్వలేదంటే వెయిట్ చేయటం, ఓకేనా. లేదు అన్నీ ఉన్నాయంటే నెక్స్ట్ రెఫర్ చేయటం ప్రిన్సిపల్కి. ఇక్కడ చూడండి, సాహిల్ కంప్లీటెడ్ బీఎస్సీ విత్ 66%, ఎంఎస్సీ విత్ 60%. హీ హ్యాస్ 1 year టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ 24 years ఓల్డ్. వాట్ షుడ్ బి ద యాక్షన్? సో ఆ యాక్షన్ ఏంటంటే, సో సెలెక్ట్ అంటే డైరెక్ట్ సెలెక్ట్ కాకుండా రెఫర్ టు ప్రిన్సిపాల్, ఓకేనా. బట్ వాళ్ళు ఏ లాజిక్ ప్రకారం ఈ రెఫర్ టు ప్రిన్సిపాల్ సెలెక్ట్ డైరెక్ట్లీ అవన్నీ పెడుతున్నారు మనకి తెలియదు, ఓకేనా. సో మ్యాక్సిమం నేను చూసిన ఈ క్వశ్చన్లు బట్టి ఈ రిఫర్ టు ప్రిన్సిపాల్, వెయిట్ ఫర్ రిజల్ట్ ఇవే ఉన్నాయి, మరి సెలెక్ట్ డైరెక్ట్లీ అట్లా ఏం లేదు. సో డైరెక్ట్ సెలెక్ట్ చేయకుండా కన్ఫామ్గా లైక్ ఇక్కడైతే మనం డైరెక్ట్ సెలెక్ట్ చేయొచ్చు అనుకుంటాను. కొన్ని క్వశ్చన్ ఇట్లా అడిగాడు, ఇక్కడ ఎడ్యుకేషన్ కావాల్సి అంటే అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మిగతా క్వాలిఫికేషన్స్, జాబ్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అడిగారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం సెలెక్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మనం రెఫర్ చేయటం, వెయిట్ చేయటం, ఓకేనా. ఎందుకంటే మనకి జాబ్కి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వలేదు, ఓకేనా. ఇది నేను ఫస్ట్ అంటే లైక్ ఈ ప్యాటర్న్లో నేనైతే ఫస్ట్ టైం చూడండి, బ్యాంకింగ్లో కూడా చూడలేదు ఈ ప్యాటర్న్, ఓకేనా. ఇది
టోటల్గా న్యూ ప్యాటర్న్ ఇది కూడా. ఓకేనా, ఇది కూడా అన్ని షిఫ్ట్లో అడిగాడు, ఈ క్వశ్చన్స్ కూడా అన్ని షిఫ్ట్స్లో అడిగాడు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇది మనకి పర్ముటేషన్స్ కాంబినేషన్స్. సో ఇవి బాగా నేర్చుకోండి, పర్ముటేషన్స్ కాంబినేషన్స్ కూడా, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇవి కూడా 50లో 4 క్వశ్చన్స్ అడిగాను. సో ఆల్మోస్ట్ 9% అనుకోండి, 9 to 10% అనుకోండి. ఓకేనా, అంటే కొన్ని మేబీ మధ్యలో కూడా ఏదైనా అడుగుండొచ్చు, నేను మిస్ చేశాను అంటే 4 to 5 క్వశ్చన్స్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ 8 to 10% అడిగాను. ఓకేనా, సో పర్ముటేషన్స్ ఇది 1 2 3 4. ఓకే, ఇక్కడ నేను 4 పెట్టాను, మేబీ 4 5 అడుగుంటాడు. ఓకేనా, 8 to 10% పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ ప్రాబిలిటీ మీద కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. ఒక షిఫ్ట్లో, ఒక 2 షిఫ్ట్లు అయితే అడగలేదు, అండ్ మొత్తం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అడిగాడు. సో పర్ముటేషన్స్ కాంబినేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, చూడండి, లైక్ ఎట్లా అంటే సర్కిల్లో అరేంజ్ చేయటం. ఓకేనా, తర్వాత ఇట్లా ఇచ్చేసి ఒకిద్దరు పక్క పక్కన కూర్చోకూడదు, ఒకిద్దరు పక్క పక్కనే కూర్చోవాలి, తర్వాత ఆల్టర్నేట్గా కూర్చుంటే ఏంటి. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్లు అన్నీ ప్రాక్టీస్ చేయండి. నేను స్టార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ పర్ముటేషన్స్ ప్రాబిలిటీ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఈలోపు మీకు యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉన్నాయి, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ క్లాస్ అన్నీ వినండి, ఎందుకంటే మనకి సీజీఎల్ దగ్గరలో ఉంది కదా. ఓకేనా, సో ఇప్పటి వరకు మనకి అంటే ఇప్పుడు చెప్పుకున్న వరకు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్, తర్వాత పర్ముటేషన్స్ కాంబినేషన్స్, తర్వాత ఇందాక మనకి ఇచ్చింది రెఫర్ టు ప్రిన్సిపల్ ఆ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి అంటే లైక్ జడ్జిమెంటల్ క్వశ్చన్స్ అనుకోవచ్చు, అది కూడా జడ్జిమెంటల్ క్వశ్చన్స్. ఓకేనా, సో ఈ 3 ఇంపార్టెంట్, మిగతా అన్ని లైక్ ఈజీ క్వశ్చన్స్, డిఫరెంట్ ప్యాటర్న్ అయినా సరే ఈజీ క్వశ్చన్సే కాబట్టి సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పటి వరకు మనం లైక్ రీజనింగ్, మనకి స్టెనోకి మ్యాథ్స్ లేదు కదా, స్టెనోకి మ్యాథ్స్ ఉండదు కదా, బట్ ఈసారి నుంచి మీరు స్టెనో ప్రిపేర్ అవుతుంటే మ్యాథ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, చూడండి, మనకి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఇదైతే కొంచెం డిఫికల్ట్గానే అడిగాడు. చూడండి, ఇలాంటి క్వశ్చన్ ప్రతి షిఫ్ట్లో ఉంది. సందీప్ వాస్ గివెన్ సమ్ మనీ బై హిస్ ఫాదర్. ఓకేనా, హీ స్పెంట్ ఆల్ ఆఫ్ ఇట్ ఇన్ 6 షాప్స్. సో 6 షాప్స్లో స్పెండ్ చేశాంట, 1 2 3 4 5 6. ఓకేనా, హీ స్పెంట్ 1 రూపీ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ వాట్ ఈ హ్యాడ్ వెన్ ఈ ఎంటర్డ్. సో అతను షాప్ 1కి ఎంటర్ అయ్యాడు అనుకోండి. సో అతని దగ్గర ఎంత ఉన్నాయి, ఎక్స్ ఉంది కదా, x/2 + 1, అంటే ఉన్న దాంట్లో హాఫ్ ప్లస్ 1 రూపీ ఎక్స్ట్రా, అండ్ 1 రూపీ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ వాట్ ఈ హ్యాడ్. ఓకేనా, సో ఇంత స్పెండ్ చేశాడు. ఇంత స్పెండ్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది, x/2 - 1 కదా. ఓకేనా, నెక్స్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు దీంట్లో హాఫ్ ప్లస్ 1. ఓకేనా, సో దీంట్లో హాఫ్ ప్లస్ 1 అంటే ఎంత, దీంట్లో హాఫ్ అంటే x/4 - 1/4 + 1. ఓకేనా, సో ఇదేమవుతుంది, x/4 + 3/4. ఓకేనా, సో నెక్స్ట్ రిమైనింగ్ ఏముంటుంది, ఇందులో నుంచి ఇది రిమూవ్ చేయాలి. ఓకేనా, సో అట్లా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్లు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి లైక్ అంటే సేమ్ ప్యాటర్న్ కాకపోయినా డిఫరెంట్గా అడిగాడు షిఫ్ట్స్లో. ఓకేనా, మరి ఇది దేనికి అంటే లైక్ నెంబర్ సిస్టమ్ కింద వచ్చింది మరి మేబీ. ఓకేనా, మ్యాథ్స్ కిందే వచ్చింది ఇది కూడా. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకేనా, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇది కూడా ప్యూర్లీ మనకి బ్యాంక్ ప్యాటర్న్ అనమాట. బ్యాంక్లో కూడా చాలా అడిగేవాడు, లైక్ సిట్టింగ్ అరేంజ్మెంట్ 5-6 ఇచ్చేసి దాని మీద 5-6 క్వశ్చన్లు అడిగేవాడు. ఓకే, నెక్స్ట్ ఇది ప్రాబిలిటీ మీద క్వశ్చన్ అడిగాడు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్ అడిగాడు.
కాదు అండి, ఇవన్నీ ఈజీనే అడిగాడు. మనకు మ్యాథ్స్లో మనకున్న సిలబస్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు ఈజీగానే అడుగుతున్నాడు. సో ఇది ఒక న్యూ ప్యాటర్న్ క్వశ్చన్. ఇదేంటి లైక్ న్యూ ప్యాటర్న్ కాదు, మనకి ఇది ఇంతకుముందు పాతగా అడిగేవాడు. మనకి ఎప్పుడు మనకి 18 ముందు సంథింగ్ అప్పుడు అడిగేవాడు, 18-19 ముందు. ఓకేనా, మన ఫిగర్స్ని కట్ చేస్తే టోటల్ ఎన్ని వస్తాయి అని చెప్పేసి. సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇది టైమ్ అండ్ వర్క్. సో ఇది ఈజీని అడిగాడు. ఓకే, మనకి మ్యాక్సిమం మన సిలబస్ అన్ని ఈజీగానే అడిగాడు, ఎందుకంటే మనం అంటే లైక్ ఈజీ అడిగాడు. నెక్స్ట్ మన కొత్తవి కూడా ఈజీగానే ఉంటాయి కాబట్టి మనకు టాపిక్స్ తెలియదు. న్యూ ప్యాటర్న్ క్వశ్చన్ అడిగినప్పుడు మనకు టాపిక్స్ తెలియదు కాబట్టి కొంచెం అంటే హార్డ్ అంటే, బట్ మనకైతే ఓవరాల్గా చూస్తే మన ఎస్ఎస్సి సిలబస్లో అడిగిన క్వశ్చన్ అన్ని ఈజీనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, జడ్జిమెంట్, బెస్ట్ జడ్జిమెంట్ క్వశ్చన్స్. ఓకేనా, యు ఆర్ షాపింగ్ ఇన్ ఏ బిజీ మార్కెట్ అండ్ నోటీస్ ఏ పర్సన్ క్విక్లీ స్లిప్పింగ్ ఏ స్మాల్ inexpensive item into their bag without scanning or paying for it. The store appears understaffed and no security personnel are immediately visible. సో ఇలాంటి సిచ్యువేషన్లో నీ యాక్షన్ ఉంటుంది. డైరెక్ట్లీ కాన్ఫిడెంట్ ద పర్సన్ అండ్ డిమాండ్ దే పే ఫర్ ద ఐటమ్. ఇగ్నోర్ ద ఇన్సిడెంట్. ఇదైతే కాదు, బెస్ట్ జడ్జిమెంట్ అన్నాడు కాబట్టి. టేక్ ఏ ఫోటో ఆర్ వీడియో ఆఫ్ ద పర్సన్ ఆస్ ఎవిడెన్స్, దెన్ ఇది కాదు బెస్ట్ జడ్జిమెంట్. డిస్క్రిట్లీ ఫైండ్ ఏ స్టోర్ ఎంప్లాయ్ ఆర్ మేనేజర్ అండ్ క్వైట్లీ ఇన్ఫార్మ్ దట్ వాట్ యూ అబ్జర్వ్. ఓకే మేబీ. ఓకేనా, సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా కాన్ఫిడెన్స్ చేసి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓకేనా, బెస్ట్ జడ్జిమెంట్ కాబట్టి మనకి అక్కడ ఉన్న ఎంప్లాయ్కి చెప్పాలి. నెక్స్ట్ ఉంది, విచ్ ఫిగర్ బ్రేక్స్ ద 3D క్లాసిఫికేషన్ రూల్. సో మరి ఇమేజ్ ఇలా 3D అంటే ఇది కూడా న్యూ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఓకేనా, ఇంతకుముందు ఎప్పుడు అడగలేదు ఇలాంటి క్వశ్చన్. ఇక్కడ 3D క్లాసిఫికేషన్ రూల్ అంటే చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ సర్కిల్ ఇచ్చాడు, నెక్స్ట్ మనకి పెంటాగాన్ ఇచ్చాడు, 5 sides కదా, నెక్స్ట్ ట్రయాంగిల్, స్క్వేర్. సో 3D ఇమేజ్ అంటే మనకి పెంటాగాన్తో 3D ఇమేజ్ ఫామ్ చేయొచ్చు. ఓకేనా, తర్వాత మనకి దీంతో ట్రయాంగిల్తో 3D ఇమేజ్ ఫామ్ చేయొచ్చు, రెక్టాంగిల్తో 3D ఇమేజ్ ఫామ్ చేయొచ్చు. ఓకేనా, బట్ మన సర్కిల్తో 3D ఇమేజ్ ఫామ్ చేయలేం. అన్ని సర్కిల్స్ పెట్టి 3D ఇమేజ్ ఫామ్ చేయలేం కదా. ఓకేనా, సో ఆప్షన్ ఏ సర్కిల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు అన్ని ట్రయాంగిల్స్ పెడితే టెట్రాహెడ్రన్, లేకపోతే సమ్ అన్ని ఈక్వల్ ట్రయాంగిల్ పెడితే టెట్రాహెడ్రన్ ఫామ్ అవుతుంది కదా, అట్లా. తర్వాత దీంతో నువ్వు స్క్వేర్స్తో మనం ఏం ఫైండ్ అవుట్ చేసి క్యూబ్ పెట్టవచ్చు. ఓకే, క్యూబ్ 3D ఫిగరే కదా. సో అట్లా పెంటాగన్ పాలీహైడ్రన్. సో మనం ఇవన్నీ అయితే ఫామ్ చేయొచ్చు, బట్ స్క్వేర్తో నువ్వు 3D ఇమేజ్ ఫామ్ చేయలేవు. ఓకేనా, సో అది అందుకు ఆన్సర్. ఇది ఒక న్యూ ప్యాటర్న్. సో ఇది కూడా నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ కూడా అంటే కొత్త క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడానికి మన క్వశ్చన్ ఎక్కడ అంటే తెలియలే, ఇంతకుముందు ఎక్కడా లేవు కాబట్టి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం కూడా కొంచెం కష్టమే. బట్ ఈ మనకి ఇప్పుడున్న పేపర్లోనే చూసుకోండి ఏది కరెక్ట్, ఎట్లా కరెక్ట్ అవుతుంది ఏంటని. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇది మనకి చూడండి, ఇఫ్ ఇన్ ఏ బ్యాడ్మింటన్ నాకౌట్ టోర్నమెంట్ విత్ 57 players, వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్ నీడ్ టు డిటర్మైన్ ద విన్నర్. సో ఇది ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఇది ఏమవుతుందంటే లైక్ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నాయి, n మెంబర్స్ ప్లేయర్స్ అంటే నీకు ఆన్సర్ n-1. ఓకే, ఏదైనా గేమ్లో నీకు ఎలిమినేషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకౌట్ ఉందనుకోండి, ఎవరి మ్యాచ్కి ఒకరు బయటపోతుంది కాబట్టి. సో మొత్తానికి విన్నర్ అవ్వాలంటే ఎన్ని మ్యాచ్లు పడాలంటే n-1 మ్యాచెస్ జరగాలన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 క్రికెట్ టీమ్స్ ఉంటే 19 మ్యాచెస్ జరగాలి విన్నర్ అవ్వాలంటే, అట్లా అనమాట. నెక్స్ట్ ఇది ఈజీ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3D షేప్స్ కెన్ బి ఫౌండ్ బై ఫోల్డింగ్ ద గివెన్ 2D. సో దీన్ని ఫోల్డ్ చేస్తే మనకేం ఫామ్ అవుతుంది అని అడిగాడు. సో కింద ఆప్షన్ చూసి ఈజీ అని పెట్టచ్చు. ఓకేనా, మనకి ఇది పిరమిడ్ ఫామ్ అయింది. ఓకే, పిరమిడ్ అయినా పిరమిడ్ ఫామ్ అవుతుంది కదా. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మనకి లవ్ సింబల్ ఇచ్చి 2 ఇచ్చాడు, తర్వాత ఫ్లవర్ సింబల్ ఇచ్చి ఎంత. సో లవ్ సింబల్ 2, ఫ్లవర్ 3. మరి అట్లా అసలు ఇది 2 ఎందుకు వచ్చిందో, ఇది 3 ఎందుకు వచ్చిందో మరి వాడికే తెలియాలి. సో ఇది 3 అంటే పెటల్స్ ఉన్నాయని 3 అని చెప్పొచ్చు, బట్ ఈ లవ్ సింబల్కి 2 ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు నాకు కూడా. ఓకేనా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇలాంటి సో
ఇవి కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోండి, ఇలాంటి ఎలా పెట్టాలి అని చెప్పేసి. సో లవ్ సింబల్ 2 ఎట్లా అయింది, 2 పార్ట్స్ని ఇట్లా ఏమైనా డివైడ్ చేసినా. సో ఆ లాజిక్, బిహైండ్ లాజిక్ ఏముందో మరి తెలియట్లేదు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి. చూస్ ద మిస్సింగ్ ఫిగర్ ఇన్ ద కాంప్లెక్స్. ఓకేనా. సో మీకు వాడికి ఇష్టం లేదనుకోండి, మీరు పెట్టింది కరెక్ట్ అవటం. సో ఇలాంటివి ఇస్తారనమాట. చూడండి, మనకి మీరు ఈ ప్యాటర్న్ ఫాలో అయితే మీకు ఏమనిపిస్తుంది, ఇవన్నీ సేమ్ లానే ఉన్నాయి కదా. సో నువ్వు ఇది పెడతావు, సో వాడికి ఇష్టం లేదు కాబట్టి వాడు ఇది కరెక్ట్ అంటారు అనమాట. ఈ రెండు సేమే. అంటే లైక్ ఏదైనా లిటిల్ చేంజ్ ఉంటే ఇది కొంచెం లైక్ ఇది కొంచెం వైడర్ బంప్గా ఉంది అనమాట, కొంచెం లావుగా ఉంది. ఇది కొంచెం సన్నగా ఉంది. ఇక్కడ ఇది లా ఉంది, సన్న ఉంది, లా ఉంది, సన్నగానే ఉండాలి అయితే. ఓకే, కంపారిటివ్లీ దిస్. ఓకేనా. బట్ పెద్ద డిఫరెన్స్ ఏం కనపట్లేదు. మరి అన్ని అంటే లైక్ నువ్వు కరెక్ట్ పెట్టడం వాడికి ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇస్తారనమాట. ఓకేనా. ఒకళ్ళు నువ్వు ఇది పెడితే వాటి ఇది అంటాడు. తర్వాత చూడండి, హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ద, ఈ ఫిగర్లో స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి అడిగాను. సో ఆన్సర్ కరెక్ట్ 9 అంట. సో 9 ఎట్లా అన్నాను, లైక్ నాకైతే అసలు అర్థం కాలేదు. ఒక స్ట్రైట్ లైన్ 2, 3, 4, 5, 6. నాకు ఈ 6 స్ట్రైట్ లైన్స్ కంటే ఎక్స్ట్రా ఒక్క లైన్ కూడా కనపట్లే. ఈ 9 స్ట్రైట్ లైన్స్ యాడ్ నుంచి వచ్చినా అర్థం కాలేదు నాకైతే. ఓకేనా. సరే చూద్దాం, మరి ఇలాంటి క్వశ్చన్లు కూడా చూసుకోండి. మరి వాడు అసలు 9 స్ట్రైట్ లైన్ ఎలా తీసుకుందో అర్థం కావట్లా. నెక్స్ట్ చూడండి. సో ఇది మనకి ఎస్ఎస్సి క్వశ్చన్, కాకపోతే కొంచెం డిఫికల్ట్గా ఉంది. చూడండి, మనకి ఇక్కడ ఎన్ని ఖాళీస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. మనకి 6 ఖాళీలు ఉన్నాయి. చూడండి, వాడు ఇచ్చిన ప్రతి ఆప్షన్లో 7 డిజిట్స్ ఇచ్చాడు. ఓకేనా. అంటే ఇప్పుడు అలాంటి ఏం చేయాలనుకున్నా మరి తెలియదు. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ విచ్ వన్ సెట్ ఆఫ్ లెటర్స్ ఆర్ నెంబర్స్ వెన్ సీక్వెన్షియలీ ప్లేస్ ఎట్ ద గ్యాప్స్, అంటే గ్యాప్స్లోనే పెట్టాలన్నాడు. ఇన్ ద గివెన్ లెటర్ సిరీస్ షెల్ కంప్లీట్ ఇట్. సో ఆ గ్యాప్స్లో పెడితే ఏది కంప్లీట్ చేస్తానని అడిగారు. ఆ గ్యాప్స్ ఉంది 6, కానీ నువ్వు ఇచ్చింది 7. ఓకేనా. సో దీన్ని కూడా మనం ఛాలెంజ్ చేయొచ్చు క్వశ్చన్. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకేనా. సో మీకు ఓవరాల్గా చూసుకుంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సింది ఫస్ట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. థర్డ్ ఎథిక్స్, సైకాలజీ ఏదో ఉంది, జడ్జిమెంటల్ క్వశ్చన్స్. ఓకేనా. ఫోర్త్ ఏముంది, అవన్నీ ఈజీ క్వశ్చన్, లాజికల్ అంటే కొంచెం లాజికల్గా థింక్ చేయటం నేర్చుకోవాలి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూసి స్కిప్ చేయొద్దు. ఓకేనా. ఆప్షన్ చూసినాకే నీకు తప్పుడు తెలియకపోతే స్కిప్ చేసుకోండి, ఓన్లీ క్వశ్చన్ చూసి అయితే స్కిప్ చేయొద్దు. ఓకేనా. మ్యాక్సిమం మనకి అవుట్ ఆఫ్ 50లో 30 క్వశ్చన్స్ అయితే మనకి ఇన్ సిలబస్. ఓకేనా. 20 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నాయి, అందులో 10 క్వశ్చన్స్ ఈజీనే ఉన్నాయి. ఓకేనా. క్వశ్చన్ ఆన్సర్ చూసి పెట్టేయచ్చు. మిగతా 10 క్వశ్చన్సే మనం ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ కానీ పర్మిటేషన్ కాంబినేషన్స్ ఇలాంటివి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇది కూడా ఉంది కదా, సారీ, మనకి అరేంజ్మెంట్ క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, అరేంజ్మెంట్స్. ఓకేనా. సో ఈ మూడే కొంచెం మీకు టఫ్గా ఉండేది. మిగతా జడ్జిమెంటల్ క్వశ్చన్స్, లాజికల్స్, మనకి ర్యాంకింగ్ ఇవన్నీ ఈజీగానే పెట్టచ్చు. ఓకేనా. సో అది ఈ వీడియో. అంటే లైక్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను, క్వశ్చన్లు ఎట్లా అడుగుతున్నాడు ఏంటని. సో ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటని. ఓకేనా. సో నేను నెక్స్ట్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా నెక్స్ట్ అదర్ సబ్జెక్ట్స్ కూడా మీకు అంటే లైక్ దాన్ని ఏమంటారు, ఇట్లా డీకోడింగ్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఐ విల్ ట్రై టు డీకోడ్ ద అదర్ టాపిక్స్ ఆల్సో. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాసెస్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.